మహాశివరాత్రి పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, వేములవాడ, రాజన్న ఆలయాలకి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కొమరవెల్లి పురవీధుల్లో మల్లన్నకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కీసరలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యానాడికి తెలుసుకుందాం. సత్య, విజయవాడలో శివనామ స్మరణతో ఆలయాలన్నీ మారుమోగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాక్షరి మంత్రంతో భక్తులందరూ కూడా శివాలయాలకు పోటెత్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక ప్రత్యేకమైన శివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఇక్కడ ఈ శివాలయం కృష్ణానది గర్భంలో ఉండే శివాలయం ఇది. దీనికి ప్రత్యేకత ఏంటంటే భవానీ జల శంకరుడు పేరుతో శృంగేరి పీఠాధిపతి ఈ యొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆలయ పాలక మండలి శివాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు భారీ ఎత్తున కృష్ణానది తీరం నుంచి మొదలు పెట్టుకుని శివాలయం వరకు కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడే కృష్ణానదిలో స్నానం ఆచరించి తర్వాత శివుని దర్శనం చేసుకునే అవకాశం కలిగినటువంటి ఏకైక శివాలయంగా మనం భావించవచ్చు. దీంతో ఇక్కడ శివాలయానికి కూడా భక్తులు భారీ ఎత్తున పోటెత్తున్నారు. సంవత్సరంలో 12 నెలల్లో 3 నెలలు పూర్తి స్థాయిలో శివుడు నీటిలోనే నిండి ఉంటాడు. దీంతో 3 నెలల పాటు శివుడు నీటిలో ఉండ మిగతా 9 నెలల్లో కూడా భక్తులు శివుడికి జలాభిషేకం చేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ అమరావతి కావచ్చు, ఇటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించిన భక్తులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి శివుణ్ణి జలశంకరుణ్ణి దర్శించుకుని ఇక్కడ అభిషేకాలు చేసి పూర్తి స్థాయిలో శంకరుడికి తమ బాధలని చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. బోలాశంకరుడిగా పేరున్న శివుడికి సంబంధించి భక్తులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ పూజాధికాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుని తమ యొక్క భక్తి ప్రపత్తులను అయితే చాటే పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు శివుణ్ణి దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తజనం వచ్చిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అదే సమయంలో ఈ శివుడికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. శివుడికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు, అనేక విషయాలు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ బోలాశంకరుడు ఎవరైతే ఉన్నారో భక్తజన సులభుడు కాబట్టి మిగతా భగవంతుల కంటే కూడా బోలాశంకరుడి యొక్క పూజాధికాలు నిర్వహించడం, ఇమీడియట్గా ఆయన ప్రసన్నుడు అవ్వడం అనేది సర్వసాధారణం. కాబట్టి ఈ జలశంకరుడి విషయంలో భక్తులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఈ గుడి యొక్క ప్రత్యేకతలను కూడా తెలియజేసేందుకు పూజారులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పూజారి గారు చెప్పండి, ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే మిగతా శివాలయాలకి ఈ శివాలయాలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వతే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇక్కడ కృష్ణానదిలో ఉత్తరవాహినిగా ఉన్నటువంటి కృష్ణానదిలో జలశంకరాలయం, కృష్ణ జలశంకరాలయం, భవానీ జలశంకరాలయం అంటారు. ఇక్కడ స్వామివారికి విశేషంగా నిత్యము అభిషేకము జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి రోజున అలాగే స్వామివారి కళ్యాణము, లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకాలు, తెల్లవారులో కూడా కళ్యాణము, అభిషేకాలు స్వామివారికి నిత్యము జరుగుతూ ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో కూడా స్వామివారికి నెల రోజులు కూడా అభిషేకాలు, చక్కగా సామూహిక వ్రతములు జరుగుతూ ఉంటాయి. చాలా విశేషమైనది. 1992లో ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది కూడా చాలామంది పొరుగుల నుంచి కూడా స్వామివారికి వచ్చి అభిషేకం చేయించుకుని
స్వామివారికి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు భక్తులందరూ కూడా. చూడొచ్చు మొత్తం మీద తీసుకుంటే కనుక శివలింగానికి సంవత్సరంలో మూడు నెలల పాటు పూర్తి స్థాయిలో జలంలో అంటే కృష్ణానది జలంలోనే మునిగి ఉంటుంది ఈ శివలింగం. మిగతా 9 నెలలు మాత్రమే బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శివాలయానికి ప్రత్యేకతలు ఏంటంటే భక్తులు మిగతా 9 నెలలు కూడా భక్తుడు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మిగతా 9 నెలలు పూర్తి స్థాయిలో అభిషేకాలు అయితే పరమేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు కోసం భక్తులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం 3 నెలలు కృష్ణమ్మ తల్లి ఈ శివుడికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటుంది, నిత్యాభిషేకం. అదేవిధంగా మిగిలిన 9 నెలలు మాత్రం భక్తులు అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా భక్త సులభుడైనటువంటి శంకరుణ్ణి పూజించేందుకు భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడ పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. పంచాక్షరి వ్రతంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి శివాలయం కూడా ఓం నమః శివాయ అంటూ, అదేవిధంగా హరిహరాదులు వేరు కాదంటూ అటు శ్రీ మహావిష్ణువును శివుణ్ణి కూడా ఈ రోజు శివరాత్రి రోజు పూజించేందుకు భక్తులు భారీ ఎత్తున ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది.